మన యొక్క జగన్నాథుని యొక్క బహుళ యాత్ర, బహుళ అంటే రిటర్న్ అనమాట. స్వామి ఎప్పుడైతే కనుక శ్రీమందిరం నుంచి గుండిచా మందిరానికి వెళ్ళారో అదే విధంగా 8 రోజుల తర్వాత స్వామి గుండిచా మందిరం నుంచి వెనక్కి వస్తారు శ్రీమందిరానికి. సో ఇది జగన్నాథుడిలో చేసే ఒక విశిష్టమైనటువంటి రథయాత్ర అనమాట, బహుళ రథయాత్ర. సో ఈ బహుళ రథయాత్ర ఏంటంటే మనము ఈ యొక్క వైభవ వెంకటేశ్వర స్వామి టెంపుల్ నుంచి స్టార్ట్ చేసి ఈస్ట్ పార్క్ వర్మ కాంప్లెక్స్ మీదుగా బిర్లా జంక్షన్ మీదుగా వచ్చి మాధవధార కమ్యూనిటీ హాల్ మీద, మాధవధార కమ్యూనిటీ హాల్లో మనం ఈ ప్రోగ్రామ్ ఎండ్ చేస్తాం అనమాట. ఈ యొక్క దారిలో ఇక్కడ వచ్చినటువంటి భక్తులందరూ కూడా ఏంటంటే మాధవధార కళ్యాణ మండపంలో భగవంతుని మహామంగళ హారతి, మహాప్రసాదం, సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఈ యొక్క మాధవధార విఎంఆర్ కళ్యాణ మండపంలో మనం చేస్తున్నాం అనమాట. సో జగన్నాథ స్వామి రథయాత్ర ఎలాగైతే కనుక ఆనవాడ రథయాత్ర ఉంటుందో, రిటర్న్ రథయాత్ర అదే బహుళ రథయాత్ర కూడా భక్తులందరూ కూడా అదే భక్తి శ్రద్ధలతో పార్టిసిపేట్ చేయాలని మనస్ఫూర్తి ఆహ్వానిస్తున్నాం. హరే కృష్ణ. జూన్ 27వ తారీఖు సాయంత్రం 4 గంటలకి ఐఏఎం కాలేజ్ ఎంబీపీ కాలనీ నందు ఆన్బోర్డ్ రథయాత్ర కార్యక్రమం స్టార్ట్ అవుతుంది. అలాగే జూలై 5వ తారీఖు మురళీ రాధారాణి యొక్క కృపను తీసుకోవాల్సిందిగా మీ ద్వారా మా విశాఖపట్నం వాస్తవులకు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. హరే కృష్ణ. ఈ యొక్క విలేకరుల సమావేశం తరఫు నుంచి మనం విశాఖ వాసులందరూ చెప్పడం ఏమిటంటే, ఈ నెల 27వ తారీఖు అదే శుక్రవారము మనం శ్రీ జగన్నాథ వరదేవ సుభద్రామయ్య యొక్క రథయాత్ర అనేది విశాఖపట్నంలో ఐఏఎం కాలేజ్, ఎంబీపీ కాలేజ్ అంటే ఐఏఎం కాలేజ్లో నుంచి మొదలుపెట్టి అలా ఇసుకల జంక్షన్, మెడికల్ హాస్పిటల్, గాంధీ క్యాన్సర్ హాస్పిటల్ మీదుగా అప్పుగర్ చేరుకుని అప్పుగర్ నుంచి రిటర్న్ ఐఏఎం కాలేజ్ మనకు చేరుకుంటుంది రథం అనేది. సో జగన్నాథ స్వామి రథం అనేది, రథయాత్ర అనేది పూరిలో, ఒడిశాలోని పూరిలో చాలా ప్రాశస్త్యం పొందిందన్నమాట. ఈ యొక్క జగన్నాథ స్వామి రథయాత్ర ఇంపార్టెన్స్ ఏంటంటే, శాస్త్రాలు చెప్తారు రథయతో వామన దృష్ట్యా పునర్జన్మ నవిద్యతే అంటారు. సో రథంలో ఉన్నటువంటి ఆ వామనుని, ఆ కృష్ణుని, జగన్నాథుని ఎవరైతే దర్శనం చేసుకుంటారో వారికి మరుజన్మ అనేది ఉండదు అని చెప్తారన్నమాట. సో భక్తులందరూ, విశాఖ వాసులందరూ కూడా ఈ యొక్క అవకాశాన్ని, మరిన్ని ఈ యొక్క అవకాశాన్ని ఇవ్వడానికి ఈ ఏడాది మనం 2వ సంవత్సరంగా ఈ యొక్క జగన్నాథ స్వామి రథయాత్ర అనేది మనం చేయడం జరుగుతుంది. ఈ జగన్నాథ స్వామి రథయాత్ర ఏంటంటే భక్తుల యొక్క కోలాట నృత్యాలు, మంగళవాద్యాల మధ్య మరి అశ్వవాహనాల యొక్క సపోర్ట్తో వీటినేంటంటే ఈ యొక్క ఉత్సవం అనేది చాలా అంగరంగ వైభవంగా కనుల పండుగ జరగడానికి అన్ని సన్నాహాలు మనం చేయడం జరుగుతుంది. సో భక్తులందరూ ఏంటంటే ఈ ఎంబీపీ కాలనీలో జరుగుతున్న రథయాత్రకు విచ్చేసి భగవంతుని యొక్క రథనాయక తాళ్లు లాగి భగవంతుని మీతో పాటు తీసుకెళ్లేటువంటి, మీ ఇంటికి తీసుకెళ్లే భాగ్యాన్ని కూడా ఈ యొక్క రథయాత్ర ద్వారా మనం తీసుకోవచ్చు. ఇది మనం ఏంటంటే రథయాత్ర, ఆన్బోర్డ్ రథయాత్ర ఈ జూన్ 27వ తారీఖు జరిగింది. ఇదే మాదిరిగా జగన్నాథుడు ఏం చేస్తారంటే 8 రోజుల గ్యాప్తో ఎక్కడైతే శ్రీమందిరం నుంచి గుండిచా మందిరం జగన్నాథ స్వామి వెళ్ళాడో దాని రిటర్న్ ఏమంటారంటే బహుళ యాత్ర అంటారు. ఆ గుండిచా మందిరం నుంచి శ్రీమందిరానికి రావడాన్ని బహుళ యాత్ర, రిటర్న్ రథయాత్ర అంటారు. ఇది మనము జూలై 5వ తారీఖు మాధవధారలో ఉన్నటువంటి శ్రీ వైభవ వెంకటేశ్వర స్వామి మందిరం నుంచి ప్రారంభించి ఈస్ట్ పార్క్, వర్మ కాంప్లెక్స్ మరియు ఆ వైపుగా బయలుదేరి మాధవధార ఉడా కళ్యాణంలో మన యొక్క బహుళ యాత్రలో ముగించడం జరుగుతుంది. ఏ విధంగా అయితే భక్తులు ఈ యొక్క ఆన్బోర్డ్ రథయాత్రలో పార్టిసిపేట్ చేస్తారో అదే విధంగా కూడా భక్తులందరూ వచ్చి ఆ యొక్క బహుళ యాత్రలో పాల్గొని ఈ యొక్క సంపూర్ణ కృపను పాత్ర కావాలని కోరుకుంటున్నాను. హరే కృష్ణ. హరే కృష్ణ. నా పేరు యుద్ధరాజు దాస్. హరే కృష్ణ మూమెంట్ విశాఖపట్నం ఆధ్వర్యంలో శ్రీ జగన్నాథ రథయాత్ర మహా ఉత్సవాన్ని జూన్ 27వ తారీఖు సాయంత్రం 4 గంటలకు ఐఏఎం కళాశాల ఎంబీపీ కాలనీ నందు ఇది ప్రారంభమయ్యి ఇసుకతోట, వెంకోజీపాలెం, గోటీసన్స్, అప్పుగర్, అలాగే మరి బీచ్ రోడ్లో నుంచి మళ్ళీ డబుల్ రోడ్లోకి వచ్చి ఐఏఎం కళాశాల ముగిస్తుంది. ఈ రథయాత్ర అనేది చాలా విశిష్టమైనది, చాలా ప్రాశస్త్యమైనది. ఎందుకంటే ఇది కొన్ని వేల సంవత్సరాల నుంచి జగన్నాథపురంలో జరుగుతుంది. కొన్ని లక్షలాది మంది భక్తుల సమక్షంలో వాళ్ళందరూ రాదు జగన్నాథుడిని యొక్క జగన్నాథ మందిరం నుంచి గుండిచా మందిరానికి తీసుకెళ్లేదాన్ని రథయాత్ర మహోత్సవం.
అదే సంప్రదాయం, అదే ఆనవాయితీతో మన హరే కృష్ణ మూమెంట్ ఆధ్వర్యంలో ఈ రథయాత్ర ఉత్సవాన్ని జరుపుకుంటున్నాం. శాస్త్రంలో చెప్తారు, రథేచ వామనం దృష్ట్యా పునర్జన్మన విద్య. ఎవరైతే జగన్నాథ రథం మీద దర్శించుకున్న కళ్ళారా నోరాల ఆయన మాట పలికిన, చేతులతో ఆ యొక్క రథాన్ని రోప్ లాగిన తాడుని ఆ తాడుని టచ్ చేసిన పునర్జన్మన వచ్చింది. అంటే జన మనందరం భగవంతుని దర్శించుకోవాలంటే మందిరానికి వెళ్ళి దర్శించుకోవాలి. కానీ ఇక్కడ స్వామి మనందరికి ఆనందం కలిగించడానికి ఆయన రోడ్డు మీకు వచ్చి దర్శనం చేసుకున్నట్టు అంత దయామడు. అందుకే జగత్ నాథుడు, జగత్కి ఎంతో ఆనందాన్ని ఇచ్చేవాడు జగన్నాథుడు. కాబట్టి జగన్నాథ రథయాత్రలో విశాఖపట్నం వాసులందరూ పాల్గొని ఈ యొక్క స్వామి పాత్రలుగా వస్తున్నారు. అలాగే రథయాత్ర మన ప్రొసెషన్ మనం చూస్తే అనేక సన్నాయి మేళాలతో, అశ్వాలతో, సంకీర్తనలతో, కోడాటాలతో, నృత్యాలతో, పుష్పాలు అర్పిస్తూ ఇలా జగన్నాథ ఎంతో కోలాహలంగా, ఎంతో ఆనందంగా, ఎంతో శుభదాయకంగా ఉంటుంది. కాబట్టి ఈ కార్యక్రమంలో పాల్గొని ఆ రథయాత్రలో పాల్గొని ఆ మహాప్రసాదం తీసుకొని ఆ జగన్నాథుని యొక్క పాత్రగా వస్తుంది. మీ ద్వారా మేము విశాఖపట్నం ధన్యవాదాలు.